నిన్నైతే మీకు ఒత్తుల గురించి పరిచయం చేశాను కదా. ఇప్పుడు విడివిడిగా ఒత్తులను ఇలా రాసుకుందాం మనము. ఓకేనా ఫ్రెండ్స్. ఒత్తులు, ఇది కావత్తు, ఒత్తు ఖా, గా, ఒత్తుగా, ఇది న్యవత్తు. ఓకేనా ఫ్రెండ్స్. ఇది చా, చా, ఇది జావత్తు, ఇది ఒత్తు జా, ఇది న్యవత్తు, ఇది టా ఒత్తు, ఇది ఒత్తు ఠా, ఇది డా, ఇది ఒత్తు ఢా, ఇది అణ, ఇది తా ఒత్తు, ఇది ఒత్తు థా, దా, ఒత్తు దా, ఇది నా ఒత్తు, పా ఒత్తు, ఒత్తు ఫా, బా ఒత్తు, ఒత్తు భా, మా, యా, రా, లా ఒత్తు, వా, శా, ఇది షా ఒత్తు, సా ఒత్తు, హా ఒత్తు, అళ, బండిరా, ఇది క్ష. ఓకేనా ఫ్రెండ్స్. ఓకేనా పిల్లలు. మనమైతే విడిగా రాసుకుంటే ఒత్తులు ఇలా రాసుకుంటాం అన్నమాట. ఓకేనా. ఇప్పుడైతే గుణింతాలు చూద్దామా ఈరోజు. గుణింతాలు అని ఇలా రాస్తాము. ఫస్ట్ అయితే మనము కాగుణింతం నేర్చుకుందాం ఈరోజు. ఓకేనా. మీకు ఎలా రాయాలో చూపిస్తాను. కాకు తలకట్టు అన్నమాట. దీన్ని ఏమంటామంటే తలకట్టు. ఇది కాకేం పెట్టినాము, దీర్ఘము. కాకి గుడి, తలకట్టు దీర్ఘము, గుడి, గుడి దీర్ఘము, కొమ్ము, కొమ్ము దీర్ఘము, వట్రసుడి, వట్రసుడి దీర్ఘము, ఇది ఎత్వము, ఎత్వం, ఇది ఎత్తం దీర్ఘము, ఇది ఐత్వము, ఇది ఒత్వము, ఒత్తం దీర్ఘము, ఔత్వము, ఇది సున్నా, విసర్గ. ఓకేనా ఫ్రెండ్స్. ఇవి గుణింతాలు అన్నమాట. ఫస్ట్ ఇవి కాకు తలకట్టు, తలకట్టు దీర్ఘము, గుడి, గుడి దీర్ఘము, కొమ్ము, కొమ్ము దీర్ఘము, వట్రసుడి, వట్రసుడి దీర్ఘము, ఎత్వము, ఎత్వం దీర్ఘము, ఐత్వము, ఒత్వము, ఒత్వం దీర్ఘము, ఔత్వము. ఇది కా పక్కన సున్నా పెడితే కం, కాకు 2 సున్నాలు ఇస్తే కహ. ఈ విధంగా మనము గుణింతాలు రాసుకుంటాం అన్నమాట వీటితోన. ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడు కాగుణింతం మీకు రాసి చూపిస్తాను చూడండి. ఇలా రాయాలి అంటే సేమ్ ఇలానే రాయాలన్నమాట. వీటికి మనము తలకట్టు దీర్ఘము ఇలా పెడతామన్నమాట. కాకు దీర్ఘమిస్తే కా అంటే పలికేటప్పుడు మనము దీనికి తలకట్టు ఇచ్చింటాం కాబట్టి కా అంటాము. దీనికి దీర్ఘం ఇచ్చింటాం కాబట్టి దీర్ఘం తీయాలన్నమాట. మనం పలికేటప్పుడు దీర్ఘం తీస్తూ పలకాలి. కాకు దీర్ఘమిస్తే కా, కాకి గుడిస్తే కీ, కాకు గుడి దీర్ఘమిస్తే కీ, కాకొమ్మిస్తే కు, కాకొమ్ము దీర్ఘమిస్తే కు, కాకు వట్రసుడిస్తే క్రు, కాకు వట్రసుడి దీర్ఘమిస్తే క్రు, కాకేతమిస్తే కే, కాకెతం దీర్ఘమిస్తే కే, కాకిందైతమిస్తే కై, కాకోతమిస్తే కో, కాకొతం దీర్ఘమిస్తే కో, కాకౌతమిస్తే కౌ, కా పక్కన సున్నా పెడితే కం, కాకు 2 సున్నాలు ఇస్తే కహ. ఈ విధంగా మనము గుణింతాలు వాటిని ఎలా పలకాలో నేర్చుకున్నాం కదా పిల్లలు. ఈ విధంగా నేను అన్నీ కూడా తెలుగుకు సంబంధించినటువంటి అన్ని వీడియోస్ అన్నీ చేస్తున్నాను. అందరూ కూడా తప్పకుండా చూడండి ఛానల్ని. తెలియని విషయాలన్నీ నేర్చుకోండి. ఓకేనా. నా ఛానల్ అందరూ ఆదరిస్తున్నందుకు, చూస్తున్నందుకు మీరందరికీ కూడా కృతజ్ఞతలు.